షిట్. తమ్ముళ్ళు, కార్ తిరుపతి వరకు దోస్తారా? కూల్ డ్రింక్ ఇస్తాను. మాకు గ్యాస్ కొట్టకు గురు, తిరుపతి వరకు మేమలా తోయగలం. గ్యాస్ కాదు, గ్లూకో ప్లస్. రండి రండి రండి. ఇప్పుడు తోయండి మా. అదండ్రా. ఇలా అయితే అమెరికాకు కూడా వెళ్ళిపోవచ్చు. బాయ్. టాటా గ్లూకో ప్లస్. ఎనర్జీ ఏమో కానీ తాగి తాగి వచ్చేస్తుంది. రేయ్, ఏం దోస్తానర్రా? ఇది తాగితే ఫ్లైట్ ఏదో వచ్చి తెలుసా? ఇంకెందుకురా, ఇవి 2 తాగే రాకెట్ని మార్చి పైకి 3 పైకి దొయ్యి. ఎక్కడి నుంచి వస్తాను ఫోన్ లేదా? ఫ్రీగా టాటా గ్లూకోలో జాయిన్. తాగనని చెప్పి నా మీద ఒట్టేసావు కదా, మరి రాత్రి ఎందుకు 3 కోటలు తాగేవంట కదా? 3 కాదు 2. వాడు ఎవడో చెప్తే నువ్వెలా నమ్ముతావు నేను తాగానని? ఇంకా చాలు. ఉఫ్ ఉఫ్ అని దమ్ము కూడా కొట్టావంట. దమ్ము ఫుఫ్ అని కొడతారు. నీకో దండం, నన్ను వదిలే. బయలుదేరు. ఎవడ్రా వాడు? నా పాపకు ఫోన్ చేసి నా గురించి ఏదంటే చెప్పానంట. లుచ్చాగాడు. లుచ్చాగాడంటే ఈడే ఏంటాడు? అదేం లేదురా, నాకు ఎందుకు వీడి మీద రోడ్డు. పదరా, వాడు ఎక్కడున్నాడు? తిరిగి తిరిగి వేస్ట్ అయిపోయింది. ఎంత ఎత్తుకున్నా దొరకలేదురా. సర్లేరా, లైట్ తీసుకో. మన ఎలాగైనా పట్టుకోవాలరా. పదరా ఎత్తుకుదాం. హే, వెతకడం ఎందుకురా? ఫోన్ లో నెంబర్ ఉంది, ట్రూ కాలర్ లో సెర్చ్ చేస్తే దొరుకుతాను నా కొడుకు. వాడు దొరకాలా? వంగ పెట్టి కుద్దుతాం అండి. అయిపోయాడు. సెర్చ్ చేస్తున్నా. వాడు అబ్బా వాడు వచ్చిందిరా. దొరికాడా? ఎస్ ఎస్ ఆర్ ఆర్ ఐ ఐ ఎన్ ఐ విఐఎస్ శ్రీనివాస్. మీ పాపకు చేశారా? మా పాపకు చేయలేదా? 2 సీసాలు వాళ్ళ పాపకి వెళ్ళిందా? ఏదో కవర్ చేయరా. నువ్వే కదా కాల్ చేయమన్నావు, నువ్వే కవర్ చేయరా. మా పాపకు చేయరా అంటే నువ్వు వాడి పాపకు కాల్ చేసావు, నువ్వే కవర్ చేసుకోబో. అది బన్నీ. ఈ నెంబర్ ఎక్కడ నీకు? మొన్న జియో సిమ్ కొన్నా కదా. అంటే కాల్ ఫ్రీ అని ఎవరికి పడితే ఎవరికి ఫోన్ చేస్తావు? అంటే అలా కాదు. మీ బుర్ర పగిలిపోయింది ఈరోజు. వావ్, పూమా జాకెట్ ఎంతరా? 2500 రా. ఎక్సలెంట్ రా. ఎక్కడ కొన్నావు? ఒరిజినల్ షోరూంలో. నీకు తెలుసు కదా నేను డూప్లికేట్ వాడినని. రా, నీకు చూపిస్తా. వద్దులేరా, మరీ 2500 అంటే కష్టం. నువ్వేమైనా బ్రాండెడ్ కింగ్ రా. వీడు మరీ పొగిడేస్తున్నాడు. రే, ఒరిజినల్ రా. 2500 రూపీస్ ప్యూమా. బాగుందిరా. ఒరిజినల్. రే, ఒరిజినల్ రా. షోరూంలో కొన్నాను రా. నమ్మరా? ఒరిజినల్ రా. షోరూంలో కొన్నా. నమ్మరా? నిజం. తోక చూద్దాం. ఇది పూమా, అది పామా. నమ్మరా? అవునా? 2500 పెట్టి ఇప్పుడే కొనుక్కొని వస్తా. దీనమ్మ మోసం చేశాడు. 300 రూపాయలకి వాడి షాప్లో దొరుకుతుంది అన్నాడు. ప్రతి షాప్లో దొరుకుతుంది అనమాట. డబ్ స్మాష్ చేద్దామా? డబ్ స్మాషా? నాకు రాదే. పర్లేదు, ట్రై చేద్దాం. ఓకే 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 1 minute. రెడీయా? రెడీ. మంతనే అనుకుంటాడు కదే. నువ్వు కత్తి నాన్న. రాముడి వల్ల ఆవిడ కూడా. రాముడు కాదే, రావణాసుడు. రామాయణమే మార్చేస్తుంది. ఇంకోసారి. సరే కానీ బాజీ, ఆగు ఆ పుల్ల రాని ఆడికి. ఇంకోసారి. ఎన్నిసార్లు చేస్తావా?
సరిగా చూసుకో. ఇంకెందుకో నారేలాగా నువ్వే చెప్పేదే వచ్చాయి. ఏ ఇది లాస్ట్ ప్లీజ్ ప్లీజ్. నీకంటే ఆ పని మనిషి కూతురు రత్తాలే మేలు. అదేం లేదులే. సరే నేను క్యాండీ క్రష్ ఆడుకుంటా. నా అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఏదో ట్రై చెయ్యి. సరే ఈ అమ్మాయిలు ఏం చేస్తారో డబ్ స్మాష్. రెడీయా? ఓకే. చూపించు. అంటే అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అది ఫాస్ట్ కాదు, నువ్వు స్లో అయ్యావు. ఈసారి చూడు. కానీ రెడీయా? ఓకే. ఇందులో ఏముంది? కరెంట్. ఎక్కడ? లోపల. చూపించు. అబ్బా ఈసారి కూడా మిస్ అయినవే. ఫస్ట్ 2 బాగానే వచ్చినాయి. నీకు ఆ పని మనిషి కూతురు రత్తాలే బెటర్. వెళ్ళి దాంతో చేసుకో డబ్ స్మాష్. నీకంటే రత్తాలు బాగుంటుంది అనుకులులే. క్యాండీ క్రష్ కాదు కానీ డబ్ స్మాష్ చేసుకుందాం. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ప్రాబ్లం ఏంటి? అంటే ఈ మధ్య ఎక్కువ ఆకలి వేస్తుంది డాక్టర్. రోజుకి 2-3 సార్లు కాకుండా 5-6 సార్లు తినేస్తున్నా. మరి ఇంతే ఉన్నావు? అంటే దాంతో పాటు 2 రోజులుగా దగ్గు జలుబు కూడా ఉంది డాక్టర్. అంటే ఎక్స్రే స్కానింగ్ ఏమైనా తీసేయమంటారా? ఎక్స్రే స్కానింగ్? దీనికి ఎక్స్రే స్కానింగ్ ఏంటి? నేను ఒకటి ఇస్తాను, ఇది కూడా అక్కర్లేదు. విక్స్ యాక్షన్ 500. ఏం చెప్పు? విక్స్ యాక్షన్ 500. విక్స్ యాక్షన్ 500. విక్స్ యాక్షన్ 500. పక్కనే మన మెడికల్ స్టోర్ ఉంది, ఫ్రీగా ఇస్తారు, వెళ్ళి చేసుకో. థ్యాంక్ యూ సార్. సార్ అది ఫీజు. ఫీజ్? దీనికి కూడా ఫీజ్ ఏంటి? నువ్వు మరి గ్రేట్. హలో సార్. హే 1 minute. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. శంకర్ దాదా MBBS. 2 రోజుల నుంచి జలుబు దగ్గు డాక్టర్. అంటే టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా? 2 రోజుల నుంచి జలుబు దగ్గు వస్తుంటే అసలు నువ్వు ఎంత కేర్లెస్గా ఉన్నావు తెలుసా? అసలే మలేరియా, డయేరియా, హిస్టీరియా, ఎబోలా వైరస్లు కూడా ఉన్నాయి. దీనివల్ల నువ్వు చనిపోయే అవకాశం కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? దీనికి చచ్చిపోవడం డాక్టర్? ఏదో చేయండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. నేనున్నా, భయపడు, నేనేదో ఒకటి చేస్తా. ఎండోస్కోపీ, ఎంఆర్ఐ, ఈసీజీ, ఎక్స్రే, స్కానింగు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. పక్కనే మా తమ్ముడి దోచేయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఏం చెప్పు? దోచేయి. మళ్ళీ చెప్పు. దోచేయి సార్. మళ్ళీ చెప్పు. దోచేయి. అక్కడికి వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించుకొని వచ్చాయి. సార్ టెస్ట్లు అని చెప్పి మీ ఇంట్లో కూరగాయలు లిస్ట్ ఇచ్చారు. అవన్నీ టెస్ట్లే. టెస్ట్లా? నోట్లో ఏదో ఉంది, దీని గురించి టెస్ట్ రాస్తాను. ఏదో అయిందా? ఇదిగో మా తమ్ముడి దోచే హాస్పిటల్లోనే చేయించుకోవాలి, లేకపోతే నీ ప్రాణానికి నా సంబంధం లేదు. ప్రాణానికి ఏం సంబంధం లేదా? నేను అక్కడే చేయించుకుంటా డాక్టర్. ఎక్స్రే తీసుకుంటా డాక్టర్. దేవుడా. అనుకున్నట్టే జరిగింది. క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్. లంగ్ డిసీజా? అవును డాక్టర్, ఈ మధ్య సిగరెట్లు ఎక్కువ తాగా, లంగ్స్ దెబ్బేసి ఉంటాయి. అప్పుడే పోతున్నా, చూదినమ్మా జీవితం. నో కోల్డ్ ఫుల్ ఫామ్ చెప్పా, అంటే జలుబు. ఐఎమ్ హ్యాపీ, యు ఆర్ సేఫ్. జలుబు అని చెప్పడానికి 10,000 దెబ్బారు. దోచ అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిందే దోచేస్తాడని. ఎవడో కొట్టంగాడు ఈ ఏరియాలో వైఫై పాస్వర్డ్ లేకుండా పెట్టాడరా. పేరేంటి? అందరికీ ఉచితం అంట. అది నాదేరా. ఓ అవునా, డిస్కనెక్ట్ చేస్తా బావా. పర్లేదు వాడుకోరా. ఓ షట్, నెట్ బ్యాలెన్స్ అయిపోయిందిరా, రీఛార్జ్ చేసుకుని వస్తా. పర్లేదు కూర్చోరా. నా వైఫై అంటే మన అందరి వైఫై కాదరా, విచ్చలవిడిగా వాడుకోండి. పర్లేదు లేరా, రాత్రికి నీకు కూడా పనులు ఉంటాయి కదా. ప్రశాంత్ వైఫై కొంచెం. వైఫై పని చేయట్లేదురా. నువ్వు ఆఫ్ చేసావురా. రే మీకు బుద్ధి ఉందా లేదరా? మీరు నా కోసం వస్తున్నారా వైఫై కోసం వస్తున్నారా? వైఫై కోసమేరా.
నీకోసం వెళ్ళరా పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ గుర్తులేదు. రే 3 రోజుల నుంచి ఇదే చెప్తున్నావురా. రే పాస్వర్డ్ గుర్తులేదనేది రా పాస్వర్డ్. ఎక్స్పెక్ట్ చేయలేదే. రే ఎవడన్నా యూట్యూబ్లో రిమోట్ కార్ ఎలా తోలాలో చూసారా డేటా బొక్క. వీడు ఏమిరా అంటే ఆన్లైన్లో సినిమాలు చూస్తాడు. వీడొకడు ఎప్పుడు చూసినా బొమ్మలు డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు. రేయ్ తిట్టుకోకరా, అన్ని దానంలోకి గొప్పదేది తెలుసా? వైఫై దానం రా. నేను ఏడా ఇల్లేదే. రే శిరీష చూడండి రా ఎంత మంచిదో. ఫోన్ మాట్లాడుతుంది కానీ వైఫై వాడట్లేదు. ప్రశాంత్ వాట్సాప్ కాల్. అమ్మయ్యా డౌన్లోడ్ కంప్లీటెడ్ రా. రే 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 కనీసం బాయ్ అనే చెప్పండి రా. రే రే సిగ్గు లేదు. ఏసీ కోసం వైఫై కోసం వస్తా అంటారు.